తొర్రూరు ఎన్నిక వాయిదా పడింది. ఒక్కసారి తొర్రూరు గురించి చూద్దాం. అక్కడ మొత్తం సభ్యులు 16 అయితే అక్కడ 9 మనకు 9 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చిన సభ్యుల సంఖ్య 9, కాంగ్రెస్కి వచ్చింది 7. అప్పుడు అలాంటప్పుడు మరి బీఆర్ఎస్కి మెజారిటీ వచ్చినట్టే కదా అనిపిస్తుంది. కానీ అక్కడ కాంగ్రెస్కు చెందిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వీళ్ళిద్దరి ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి కాంగ్రెస్ కూడా 9 ఓట్లు అవుతున్నాయి. 9 = 9 అవుతున్నాయి. మరి అక్కడ పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితుల్లో రేపు ఏం జరగాలి? ఇక్కడ ఈరోజు గొడవ జరిగింది విషయం కూడా బీఆర్ఎస్కున్న 9 మందిలో 2 గతంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ రెబల్స్గా గెలిచారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న 2 కాంగ్రెస్ రెబల్స్ని కూడా కాంగ్రెస్లోకి పంపించాలి అనేది కాంగ్రెస్ డిమాండ్గా కనిపిస్తోంది. దీని విషయంలోనే మీరు బస్సులో ఉన్న ఆ బీఆర్ఎస్ టీంలో ఉన్న వాళ్ళని బయటికి పంపండి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. మీరు బలవంతంగా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని మా పార్టీకి రావాల్సిన వాళ్ళని మీరు ఆపుతున్నారు అనే నినాదంతో, ఆ డిమాండ్ తోటే ఈరోజు ఎన్నికను వాయిదా వేయించింది కాంగ్రెస్. అక్కడ ఒకవేళ ఆ 2 నిజానికి ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ బీఆర్ఎస్లో ఉన్న 2 మాజీ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇప్పుడు ఎవరైతే వార్డు సభ్యులు గెలిచారో వాళ్ళు బై ఆల్ లైక్లీహుడ్ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి బహుశా రేపు తొర్రూరు ఎన్నిక జరిగితే అక్కడ 9:9 ఉంది. 2 కాంగ్రెస్ ఎవరైతే రెబల్స్ అనుకుంటున్నామో వాళ్ళు బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి వెళ్తే కానీ రేపు తొర్రూరులో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది. అక్కడ ప్రస్తుతం చూస్తే 7 వార్డులు కాంగ్రెస్ చేతిలో ఉంటే 9 వార్డులు బీఆర్ఎస్కు ఉన్నాయి. ప్రస్తుతం చూసినప్పుడు టెక్నికల్గా బహుశా ఈ 2 కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ మా మనుషులే కాబట్టి మా వైపు వస్తారని. ఇదే జరిగితే కానీ రేపు తొర్రూరు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. అది కాకుండా ఇంకోటి మనం చూడాల్సింది వరంగల్ జిల్లాలోనే జనగామలో మొత్తం 30 వార్డులుంటే 16 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది నందు. ఇందులో బీఆర్ఎస్కున్న సీట్లు 13, కాంగ్రెస్కు 12, ఇతరులు 5 ఉన్నారు. ఇతరులు 5గురిలో ఒక సిపిఎం కూడా ఉన్నారు. టెక్నికల్గా చూస్తే కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్కి 13. బీఆర్ఎస్కి అబ్సల్యూట్ మెజారిటీ లేదు, ఎందుకంటే మెజారిటీ అంటే 16 రావాలి, కానీ వాళ్ళకి వచ్చింది 13 మాత్రమే. కాంగ్రెస్ కంటే 1 సీటు మాత్రమే ఎక్కువ ఉంది. అయితే ఇతరులు కలిసి ఇక్కడ అంటే టెక్నికల్గా ఇప్పటికిప్పుడు చూస్తే బీఆర్ఎస్కి ఒక నంబర్ ఎక్కువ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తనకున్న 12 మందికి ఒక సిపిఎం సభ్యుని కలిసి దాన్ని 13 చేసేసుకొని అందులో ఉన్న ఇంకొక అనే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మన స్వతంత్రులు 5 అని చెప్పాము, 5గురిలో ఒక సిపిఎం పోతే ఇంకా 4 స్వతంత్రులు ఉన్నారు. అందులో 2 ఇప్పటికే బీఆర్ఎస్కి టచ్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు చేకూర్చే ప్రయత్నం జరిగింది. 2 ఇండిపెండెంట్లు ప్లస్ 13 మంది బీఆర్ఎస్ వార్డు సభ్యులు కలిసి 15 అవుతుంది. అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ఓటుతో కలిపితే అది మ్యాజిక్ ఫిగర్కి టచ్ అవుతుంది, 16 అవుతుంది. కాబట్టి ప్రస్తుతం జనగామ అయితే ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఈరోజు కూడా గొడవ జరిగింది, కానీ రేపు జరిగే ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంది నందు. ఇంకొకటి మనం నెక్స్ట్ చూస్తే ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. అక్కడ చూస్తే 13 అనేది మ్యాజిక్ నెంబర్ అవుతుంది, మ్యాజిక్ ఫిగర్ గెలవాలంటే. ప్రస్తుతం అక్కడ ఎగ్జాక్ట్గా బీఆర్ఎస్కి 13 వార్డు సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్కి వచ్చేటప్పటికి 8 ఉంది, బీజేపీకి 2, ఒక ఇండిపెండెంట్ ఉంది. ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మున్సిపల్ కార్యాలయం మీద దాడి కూడా జరిగింది. ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ చాలా హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పుడే చెప్పాను మీకు, బీఆర్ఎస్కి 13 మంది సభ్యుల బలం ఉంది. కాకపోతే తమ బలాన్ని ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థితో పాటు బీజేపీలో ఉన్న ఇంకొక అభ్యర్థిని తమ వైపు తిప్పుకొని రేపు వాళ్ళకు కావాల్సిన 15 మంది సభ్యుల బలంతో రేపు బీఆర్ఎస్ ఇక్కడ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని. ఇది పోను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాగజ్ నగర్లో
ఇది ఎవరైనా పొత్తులకి కాంగ్రెస్ తెరతీసింది. ఆ పొత్తులు ఏంటంటే మీకు చెప్తాను. కాంగ్రెస్ 9 ఉంటే ఇక్కడ బీజేపీకి 5 ఉన్నాయి, అట్లాగే ఎంఐఎంకి 1 స్థానం ఉంది. కాంగ్రెస్ సంబంధించిన 9, బీజేపీ 5 కలిస్తే 14, ఎంఐఎం 1 కలిస్తే 15 అవుతాయి. అలాగే ఇతరులలోంచి కూడా కనీసం 4 ఇద్దరిని తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కొంత సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఒక విచిత్రమైన పొత్తుతో కాంగ్రెస్ బీజేపీ సపోర్టుతో కాగజ్ నగర్లో మున్సిపాలిటీని తన కైవసం చేసుకునే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు చెప్పాం, ఈ రోజంతా కూడా దాదాపు 12 చోట్ల విచిత్రమైన పొత్తులు, బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ, ఇట్లా చిత్రమైన పొత్తులతో మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాయి. ఇక్కడ కూడా కాగజ్ నగర్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి అంటే అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ను పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం ఇండిపెండెంట్లు కలిపి కాగజ్ నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేతనపల్లి, ఇది మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఏరియా. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉన్నాయి నందు. ఇందులో మనకు వస్తుంది దాదాపు 12 అనేది ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే కాంగ్రెస్కి 7, బీఆర్ఎస్కి 10, ఇండిపెండెంట్లు 5 ఉన్నారు. మీకు ఇంతకుముందే చెప్పాను, ఇది కూడా కేతనపల్లి కూడా బీఆర్ఎస్ మెజారిటీ సాధించిన స్థానం, కాకపోతే దానికి అబ్జల్యూట్ మెజారిటీ లేదు. మ్యాజిక్ ఫిగర్కి 2 స్థానాల దూరంలో ఆగిపోయింది. కానీ కాంగ్రెస్తో పోలిస్తే దాదాపు 3 సీట్లు ఎక్కువగా సాధించింది. ఇక్కడ బీఆర్ఎస్కు ఉన్న 10 స్థానాలు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ సిపిఐ కూడా ఉంది. సిపిఐకి 4 స్థానాలు, ఇండిపెండెంట్లో 1 స్థానం ఉంది. కేతనపల్లిలో మాత్రం మీరు చూడండి, కొత్తగూడెంలో అయితే కాంగ్రెస్కి సిపిఐకి మధ్యలో పొత్తుంది. ఇద్దరి పొత్తులో అక్కడ కార్పొరేషన్ కైవసం చేసుకున్నాయి. చెరి 2.5 సంవత్సరాలు మేయర్ పోస్టుని షేర్ చేసుకోవడానికి ఒప్పుకున్నాయి. కానీ కేతనపల్లికి వచ్చేటప్పటికి ఇక్కడ పొత్తు కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది సిపిఐ. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్